ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికాని ఇజ్రాయెల్ అడిగింది. 2 వారాల్లో చెబుతామని 2 రోజుల్లోనే అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్లో 3 కీలక అణుస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఒక్క ఫోర్డోలోనే 12 GBU-57 బాంబులు వేసింది అమెరికా. 30 దాకా తోమహాక్ క్షిపణులతో దాడులు చేసింది. దెబ్బకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అత్యంత సురక్షితమైన బంకర్లో దాక్కున్నాడు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరిగిన తీవ్ర యుద్ధ ఘర్షణ గురించి ఇప్పుడు సింపుల్ గా డిస్కస్ చేద్దాం. ఈ ఘటనలు ప్రపంచాన్ని గజగజలాడించాయి. అమెరికా నడిపిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం వల్ల ఇజ్రాయెల్, అమెరికాలకి టెన్షన్. ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేస్తోందని వీళ్ళ భయం. ఈ టెన్షన్ 2025 జూన్లో యుద్ధానికి దారితీసింది. నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశంతో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ స్టార్ట్ అయింది. అమెరికా కాస్ట్లీయెస్ట్ అండ్ డెడ్లియెస్ట్ ఫైటర్ జెట్స్, B-2 స్టెల్త్ బాంబర్లు, GBU-57 బంకర్ బస్టర్ బాంబర్లు, 30 తోమహాక్ క్షిపణులతో ఇరాన్లోని 3 అణు కేంద్రాలు ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్లను తునాతునకలు చేసి పడేశారు. ప్రపంచమంతా నిద్రలేచేసరికి ఈ ఆపరేషన్ ని అమెరికా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా నాశనమైందని డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసే వరకు అమెరికాలోని టాప్ అఫీషియల్స్ కూడా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ గురించి తెలియదు. ట్రంప్ దీన్ని అంత పకడ్బందీగా ప్లాన్ చేశారు. అమెరికా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి దొరకకుండా చాలా తెలివిగా న్యూక్లియర్ బేస్లని కొట్టేసింది. అందరి దృష్టి మరల్చడానికి కొన్ని జెట్స్ ని వెస్ట్ సైడ్ కి, మిగతావి ఈస్ట్ వైపుకి వెళ్లాయని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. మొత్తంగా 18 గంటల ప్రయాణం అనంతరం ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. అయితే ఆపరేషన్ లో 7 B-2 బాంబర్లు సహా మిగతా 120కి పైగా యుద్ధ, ఇంధన, నిఘా విమానాలు పాల్గొన్నాయని అమెరికా చెబుతోంది. ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2:42 అమెరికా స్టెల్త్ B-2 బాంబర్లు ఇరాన్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యాయి. 4 గంటలకు అమెరికా యుద్ధ విమానాలు రయ్యమంటూ ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించడం స్టార్ట్ చేశాయి. కవరింగ్ విమానాలు తబ్రీజ్, టెహ్రాన్లపై దాడి చేస్తూ ముందుకెళ్లగా B-2 బాంబర్లు ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాల వైపు విడిపోయాయి. 4:30 వైట్ హౌస్ సిట్యుయేషన్ గదిలో ట్రంప్, ఇతర అధికారులు పర్యవేక్షిస్తుండగా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాల్ని అమెరికా B-2 బాంబర్ విమానాలు తుత్తినీయలు చేశాయి. అదే సమయంలో 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్మెరైన్ల నుంచి 30 తోమహాక్ క్షిపణుల్ని అమెరికా ప్రయోగించింది. కేవలం 25 నిమిషాల్లోనే 3 అణు కేంద్రాలపై భీకర దాడులు చేసి ఇరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంత సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేయడానికి అమెరికా ఇరాన్ పై ఫేక్అవుట్ స్ట్రాటజీ ప్లాన్ ని అమలు చేసింది. ఫేక్అవుట్ స్ట్రాటజీ అంటే సింపుల్, ఒక ప్లాన్ ని చెప్పి దానికి సంబంధం లేకుండా వేరే ప్లాన్ ని అమలు చేయడం. అందుకే 125 ఫైటర్ జెట్స్ వేరు వేరు డైరెక్షన్స్ లో విడిపోయి టార్గెట్స్ ని ధ్వంసం చేసి సక్సెస్ఫుల్ గా అమెరికాలో ల్యాండ్ అయ్యాయి. ఇదే సమయంలో అమెరికాతో ఇజ్రాయెల్ సమన్వయ దాడులు చేసింది. క్షిపణి నిల్వ కేంద్రాలు డిజ్బోల్, బుషెహర్ విమానాశ్రయాలు, సైనిక స్థావరాలని టార్గెట్ చేసి నాశనం చేసింది. ఇరాన్ ప్రతీకారంగా కోరం షహర్ 4 క్షిపణులతో దాడి చేస్తామని హెచ్చరించగా ఇజ్రాయెల్ ఆ క్షిపణి స్థావరాలని కూడా సర్వనాశనం చేసింది. ఇరాన్ కూడా ప్రతీకారంతో ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడింది. టెలవీవ్, హైఫా, గలీలీలోని భవనాలు, మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కొన్ని క్షిపణుల్ని అడ్డుకున్న పూర్తి రక్షణ మాత్రం ఇవ్వలేకపోయింది. ప్రతీకారంగా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని మూసివేస్తామని హెచ్చరిస్తోంది. ఈ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణా రోజుకి 14 మిలియన్ బ్యారల్స్ అంటే 20%, సహజ వాయువు 25% జరుగుతుంది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఇరాన్ నేవల్ మైన్స్, డ్రోన్లు, ఫాస్ట్ అటాక్ బోట్లు ఉపయోగించే అవకాశం ఉంది. అదే జరిగి జలసంధి క్లోజ్ అయితే చమురు బ్యారెల్ ధర $130 అవుతుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. అమెరికా చేపట్టిన మిడ్ నైట్ హ్యామర్ ఆపరేషన్ పై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఇరాన్ పై దాడుల్ని ఖండిస్తూనే శాంతియుతంగా చర్చలు జరపాలని సూచిస్తున్నాయి. అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ చేపట్టినందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫుల్ హ్యాపీ. ఇరాన్ లో అధికార మార్పిడి జరిగితేనే శాంతి సాధ్యమని నెతన్యాహు అంటున్నారు. Congratulations, President Trump. Your bold decision. America has been truly unsurpassed. It has done what no other country on earth could do. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అదే జపం చేస్తున్నారు. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ ఇరాన్ కు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇవ్వడానికి చాలా దేశాలు రెడీగా ఉన్నాయన్నారు. మరోపక్క ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో
చర్చలకు వెళ్లారు. చైనా, భారత్ శాంతి చర్చలకు పిలుపునిచ్చాయి. ఇరాన్పై దాడితో హౌతీ, హమాస్ వంటి గ్రూపులు అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకార హెచ్చరికలు జారీ చేశాయి. ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖొమేనీ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికాలు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, తమ ప్రతిస్పందన కఠినంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఈ బాంబు దాడులతో ఖొమేనీని సురక్షితమైన బంకర్లకు తరలించారని మొసాద్ దగ్గర ఇంటెల్ ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఘటనలపై భారత్ తటస్థంగా, జాగ్రత్తగా స్పందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఇప్పటికే ఆపరేషన్ సింధు ద్వారా ఇరాన్లో ఉన్న 1500 మంది భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కేంద్రీకృతమైన ఈ యుద్ధం రష్యా, చైనా జోక్యం చేసుకుంటే పెద్ద సంఘర్షణగా మారిపోయే ఛాన్స్ ఉంది. రష్యా అణ్వస్త్ర సరఫరా హెచ్చరికలు, హోర్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యం ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయడమే. అయినప్పటికీ ఇరాన్ మాత్రం తగ్గేదే లేదంటోంది. ఈ పరిణామాలు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.